పూరా లోకల్. సార్ దేనికి తనిఖీలు చేస్తున్నారు? ఇది స్పెషల్ డ్రైవ్ అండి. మైనర్ డ్రైవింగ్ వచ్చేసి ఈ 16-17 సంవత్సరాల పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వాళ్ళకు డ్రైవింగ్ మీద అవగాహన లేకపోవడము, స్టంట్స్ చేయడము, అలాంటి వల్ల కొన్ని మన యాక్సిడెంట్ అలాంటివి నివారించడానికి, అదేవిధంగా లాంగ్ పెండింగ్ చలాన్స్ ఉన్నాయి కదా, 2 years 3 years చలాన్స్, 3 కంటే ఎక్కువ ఉన్న చలాన్స్, ఆ చలాన్స్ కట్టిస్తున్నాము. దాంతోపాటుగా ఈ రోడ్ యాక్సిడెంట్ అనేది తగ్గనికి అనమాట ఈ హెల్మెట్ యూజ్ చేయాలా, త్రిబుల్ రైడింగ్ అలాంటి చలాన్స్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎంతమంది మైనర్స్ దొరికారు సార్? డైలీ వచ్చేసి ఒక 20-30 మెంబర్స్ మైనర్ డ్రైవింగ్ కేసెస్ దొరుకుతున్నాయి. దాంతోపాటుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాష్ డ్రైవింగు, డేంజరస్ డ్రైవింగు అలాంటివి చేస్తూ ఉన్నారు. సో పేరెంట్స్ కూడా ఈ చిన్నపిల్లలకు 18 తర్వాతని వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంటుంది కాబట్టి అప్పుడు ఇవాళ ముందే చిన్న పిల్లలకు బండి ఇచ్చేసి వాళ్ళు ఎట్లుంటుంది అంటే తెలియని వయసు కాబట్టి వేగంగా వెళ్ళడము, ఇంకా నెగ్లిజెన్సీ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లలకి బండి ఇవ్వకుండా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి అంత ఇంటికాని ఉంటారు, ఇవ్వకుండా కొంచెం పేరెంట్స్ కూడా వాళ్ళకి గైడ్ చేయాలా. ఇప్పటివరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు మైనర్ వాళ్ళ మీద? ఇప్పటి వరకు డైలీ నడుస్తుందండి, యాక్చువల్లీ డైలీ నడుస్తున్నది. కాకపోతే ఈ 10 days నుంచి వచ్చేసి స్పెషల్ డ్రైవ్ ఓన్లీ ఫోకస్ ఆన్ మైనర్ డ్రైవింగ్ అనమాట. దాదాపు ఒక 200-300 మెంబర్స్ మైనర్స్ మీద అయితే. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మైనర్ వీళ్ళకు మన కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి. చలాన్స్ కట్టిస్తారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు కూడా ఇవ్వకుండా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇప్పుడు పాత పెండింగ్ చలాన్స్ అన్నారు కదా, అంటే ఇక్కడ కట్టిస్తున్నారా లేకపోతే వాళ్ళని కూడా కోర్టుకు పంపిస్తున్నారా? లేదండి, పెండింగ్ చలాన్స్ అనేవి ఇప్పుడు కొన్ని వెహికల్ మీద 20 చలాన్స్ 30 చలాన్స్ అలా ఉంటాయి కదా, 2 years 3 years నుంచి లాంగ్ పెండింగ్ చలాన్స్ ఉంటాయి. వాటిలో కొన్నిటైన అనమాట, కొన్నిటైన పే చేసేటట్టు ఆ విధంగా కట్టిస్తున్నారు. మొత్తం పే చేపిస్తున్నారా లేకపోతే సగం లాగా అంటే సార్ ఇప్పుడు వాళ్ళకు అన్ని కాకుండా ఇక వాళ్ళకి ఎంత కట్టనికి వీలుంటుందో అంత, కొంతమంది సగం పడతారు, కొంతమంది మొత్తం చాలా పే చేసుకునే విధంగా చేస్తున్నారు. ఇది స్పెషల్ డ్రైవ్ కాకుండా ఇంకా మొన్న ఒక జియో వచ్చింది కదా ఆర్టీఓ నుంచి, సో దాని గురించి ఏమైనా తనిఖీలు చేస్తున్నారు సార్? ఇది వితౌట్ నెంబర్ ప్లేట్ అనేది 100% ఏమవుతుందంటే కొన్ని చోట్ల దొంగతనాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. వితౌట్ నెంబర్ ప్లేట్ అనేది మనము వాళ్ళని ట్రేస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. లాండ్ ఆర్డర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా వితౌట్ నెంబర్ ప్లేట్ ఉంటే వెహికల్ అనేది డిటైన్ చేస్తున్నాము. వాళ్ళని కూడా మనం కోర్టుకు పంపించడము, చలానా కట్టిపించేసి మళ్ళీ కొత్త నెంబర్ ప్లేటు వాళ్ళు పెట్టుకునేటట్టు చర్యలు తీసుకుంటాము. ఇప్పటివరకు అలాంటి నంబర్లు ఎన్ని దొరికినాయి మీకు? డైలీ దొరుకుతుంటాయి సార్, 10 నుంచి 20 వరకు డైలీ వితౌట్ నెంబర్ ప్లేటు, అదేవిధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేటు, అలాంటి వాటి మీద చర్యలు తీసుకుంటున్నాము ఆల్రెడీ ట్రాఫిక్. మరి మీరు మైనర్లను బండ్లు ఇవ్వద్దని చెప్పి తల్లిదండ్రులకు అంటే కోర్టుకు వచ్చిన కాకుండా బయట ఏమైనా అవగాహన కల్పిస్తున్నారా? సార్ మనం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా జనవరి నెల మొత్తం 30 days అనమాట, రోజుకు వాళ్ళు ఒక రోడ్ ఏ విధంగా క్రాస్ చేయాలా, ఆ రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతిరోజు కండక్ట్ చేసినాం. ప్రతి స్కూల్లో, కాలేజీలో కూడా మనం మా ట్రాఫిక్ నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ కండక్ట్ చేశాం. కానీ ఇంకా ఈ కొంతమంది పిల్లలకి ఇవ్వడం నెగ్లిజెన్సీ వల్ల ఈ స్పెషల్ డ్రైవ్ అనేది చేసినాం. అయితే ఇప్పుడు కొంతమంది హెల్మెట్లు లేకుండా వస్తారు, కొంతమందికి లైసెన్స్ లేకుండా వస్తారు, వాళ్ళ మీద ఎంత చలాన్స్ ఇస్తారు సార్? ఇప్పుడు లైసెన్స్ లేకపోతే వెహికల్ అనేది డిటైన్ చేస్తున్నాం అనమాట. ఈ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ ఉంటే ఒక 200 రూపీస్ చలాన్స్ ఇస్తారు. అది రాంగ్ రూట్ కూడా సార్, రాంగ్ రూట్ కూడా 200 చలాన్ ఇస్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూగా వాళ్ళు చేస్తూ ఉంటే లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడము అలాంటి నెక్స్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ అని చెప్పి కొత్త రూల్ చెప్తున్నారు, నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు మరి అంటే ఇది ఉంది కదా, ఎప్పుడు కొన్నారు బండి మీరు? మాది 2021లో కొన్నాం. అది ఏపీలో కూడా సేమ్ నెంబర్ ప్లేట్ వాడాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెంబర్ ప్లేట్ మార్చలేదు. మరి సడన్ గా ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. నేను సేమ్ అదే చెప్తున్నారు ఆయన, ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్ అని చెప్పి. ఓకే, ఒప్పుకుంటా, తప్పు నా అయిపోయింది, హెల్మెట్ లేదు అది ఒప్పుకుంటా. దానికి ఫైన్ వేసుకోవాలంటే వేసుకోమని చెప్పాను, నేను కాదనట్లేదు. నెంబర్ ప్లేట్ విషయంలో మరి నాకు ఇది కొత్తగానే పడుతుంది. నేను తెలంగాణ వచ్చి సంవత్సరం పైన అయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఒకసారి కూడా నాకు ఎలాంటి ఫైన్ ఎప్పుడు పడలేదు. హెల్మెట్ మిస్ అయినప్పుడల్లా ఫైన్ పడేది, హెల్మెట్ మర్చిపోయినప్పుడల్లా. మరి కొత్తగా మరి ఈయన ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు.
దిస్ ఇస్ ఆర్టీఏ ఇష్యూడ్. ఓకే ఆర్టీఏ ఇష్యూడ్ నంబర్ ప్లేటు ఇలా ఉంటుందండి. ఈ నంబర్ ప్లేటు ఇతను బండి ఆపాను, ఇతను నంబర్ ప్లేట్ ఇలా ఉంది. ఇతను ఏమంటారు అంటే ఆంధ్రాలో ఉంటాం, ఆంధ్ర బండి ఇది, అందులో ఇలా నడుపుతున్నాం అని చెప్తున్నారు. ఆర్టీఏ ఇష్యూ ఇప్పుడు సెప్టెంబర్ వరకు డెడ్ లైన్ ఇచ్చారు, మనకు న్యూస్లో కూడా ఇచ్చారు. అందరూ నంబర్ ప్లేట్ అలా సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ అలా వేయించుకోవాలి. అతనికి అదే చెప్తే అతనికి అర్థమవుతా లేదు. నేను ఆంధ్ర బండి ఇది ఎట్లయినా నడిపాను, ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళలేదని మాట్లాడుతున్నాడు. నేను ఎట్లయినా నడుపుతానో అలాగే అనలేదండి, నేను వివరంగానే చెప్తున్నాను. మీరు చెప్పే చెప్తారు కదా అండి. సంవత్సరం పైనుంచి ఉన్న ఏ కానిస్టేబుల్ కానీ నేను చెప్పేది అదే, ఏ ట్రాఫిక్ పోలీస్ కూడా ఇలా చెప్పలేదు నాకు. చూపెట్టలేదు. ఫస్ట్ టైం మీరు చెప్పారు ఇప్పుడు కొత్తగా ఈ రూల్. మరి ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మరి బ్రదర్ ఇది మొన్న వచ్చింది, కొత్తగా మా నంబర్లు మార్చుకోవాలి. అవేర్ చేయాలి పీపుల్. మీరు చెప్పుకోవాలి కదా మిగతా వాళ్ళకి. న్యూస్ పేపర్లో వేస్తున్నాం కదా, ఏ న్యూస్ పేపర్లో మీరు అవేర్నెస్ చేయలేదా అండి? మరి మీరు అవేర్నెస్ చేయలేదా పీపుల్? న్యూస్ లో చూసుకోండి, మనకు న్యూస్ పేపర్లో వచ్చింది, న్యూస్ లో కూడా వచ్చింది. సెప్టెంబర్ దాకా డెడ్ లైన్ ఇచ్చారు. సెప్టెంబర్ తర్వాత ఏవైతే ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయో అన్ని ఆపి మరి ఛానల్ కొడతారు. మీరు తెలుసుకోలేదా? మరి మీరు తెలుసుకోలేదా న్యూస్? నాకు ఇప్పటి వరకు అయితే తెలియదు, నిజం చెప్తున్నారు. ఎక్కడ సోషల్ మీడియాలో కూడా నేను ఎక్కడ చూడలేదు. ఎప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతూనే ఉంటాను. మరి కొత్తగా చెప్తున్నారు ఇది. మీరు ఏం చేస్తున్నారు? ఫైన్ ఇస్తున్నారా? ఫైన్ వేసిరా? సార్ మీరు ఫైన్ అయింది, మేము ఒప్పుకుంటాం. ఫైన్ అయింది, కానీ హెల్మెట్ గురించి ఫైన్ అయింది ఒప్పుకుంటా. హెల్మెట్ లేదు, నాకు తప్పు నాది.